నమస్తే అండి, వెల్కమ్ టు అమ్మ గోదావరి వంటలు. ఈరోజు నేను ఉల్లి చపాతీ చేసి చూపిస్తున్నానండి. ఉల్లిపాయలు, ఒక అర స్పూన్ ఉప్పు బాగా వేసి కలపాలండి. ఉల్లిపాయ నీరు వచ్చే వరకు కలుపుకోవాలి. తర్వాత అందులో ఒక అరకప్పు అటుకులు పొడి చేసి మిక్సీ వేసుకోవాలండి. అది అటుకులు పొడి వేసుకుంటే వాటర్ అంతా పీల్చేస్తుంది. అందులో ఒక స్పూన్ కారం, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత చపాతీని ముద్దలా కలుపుకొని పెట్టుకోవాలి. దాన్ని ఒక పెద్ద ఉండ తీసి దాన్ని గిన్నెలా చేసుకోవాలండి. రౌండ్గా కచోరీ అంటారు కదా, అలా చేసుకోవాలండి. దాంట్లో పెట్టేసేయాలండి. ఉల్లిపాయ మొత్తం స్టఫ్ అంతా పెట్టేసి ఇలా మూసేసేయాలండి. మొత్తం అంతా మూసేయాలండి, బయటికి రాకూడదు. ఎప్పుడైనా కూరలు ఏమీ లేకపోయినా ఇలా తింటే ఏ ప్రాబ్లం ఉండదండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. తర్వాత చపాతీని స్లోగా ఒత్తుకోవాలండి, గట్టిగా ఒత్తకూడదు. అంతే అండి. దీన్ని పెనం మీద వేసి కాల్చుకోవాలండి, నూనె వేసి. తర్వాత ఈ చపాతీ వేసి రెండు వైపులా స్లోగా కాల్చుకోవాలండి. సిమ్లోనే పెట్టుకోవాలండి, లేదా ఉల్లిపాయ ఆగదు. అంతే అండి, అయిపోయిందండి. చూసారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.